ఇంట్లోనే ఈజీగా సమోసాలను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేయండి. మరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి, కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేరే గిన్నెలోకి ఒక కప్పు సన్నగా చేసుకున్నట్టు ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, పావు కప్పు దాకా అటుకులు, ఒక రెమ్మ కరివేపాకుని, పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి ఆ చపాతీ ముద్దల్ని ఈ విధంగా చిన్న ముద్దలుగా చేసేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా చపాతీ లాగా ఒత్తేసుకోండి. ఇలా పల్చగా ఒత్తేసుకున్న తర్వాత బాగా కాలుతున్నటువంటి అట్ల పెనం మీద ఇవి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 10 సెకండ్లు మాత్రమే వీటిని కాల్చుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచులు కట్ చేసుకుని ఇలా సమోసా షీట్ల లాగా కట్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ స్టఫ్ను కూడా వేసేసుకొని అంచుల్ని ఈ విధంగా మైదా పేస్ట్తో క్లోజ్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన సమోసాలు కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా కాగుతున్నటువంటి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, సమోసాలు రెడీ.